ఏయ్, మీ ఫ్రెండ్ తేజ్ అంటే ఫోన్ చేశాడు 2 సార్లు, మాట్లాడు. సరే డాడీ. హలో, హాయ్, చెప్పరా. రేపు పొద్దున ఎన్నింటికి? 6 కల్లా రావాలా? వస్తాలే. అందరు వస్తున్నారు? సర్లే, రేపు పొద్దున 6 కల్లా గ్రౌండ్లో ఉంటా నేను. ఓకే, బాయ్. ఇదిగో డాడీ. కూర్చో. డాడీ, నాకు ఫోన్ కొనుక్కి డాడీ. చిన్నపిల్లలకి ఫోన్ ఎందుకురా నీకు? ఇప్పుడు వాళ్ళు కూడా తన సొంత ఫోన్ ఆన్ చేశారు. మా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఫోన్ ఉంది, నా ఒక్కడికే డాడీ లేనిది. వద్దమ్మా, వాడకూడదు. డాడీ ప్లీజ్, అందరికీ ఉంది డాడీ, నా ఒక్కడి దగ్గర ఫోన్ లేదు. నా పాత ఫోన్ ఉంది, అది ఇస్తారే. కూర్చో. థ్యాంక్స్ డాడీ. దీపో దీపో, ఏయ్ డాడీ చెప్పు డాడీ. ఎన్నిసార్లు వాళ్ళ ఫోన్లో పడి ఏంది నువ్వు? సారీ డాడీ, సారీ. ఎందుకు పిలిచో? హలో, తేజ చెప్పురా. గేమా ఆడితే డబ్బులు వస్తాయా? తొందర పంపి. ఎంత? 100 వస్తాయా? ఓకే, నేను ఆడతాను. ఏం గేమ్ అంట? ఇది బాగుంది, 100 పడితే 1000 వచ్చాయి. మళ్ళీ ఆడతాను. వచ్చిన 1000 కూడా పోయి మమ్మీని వెళ్ళాడు కదా. అమ్మా, ఏంటి ఇప్పుడు ఒక 100 రూపీస్ ఇవా? 100 రూపీసా? థ్యాంక్ యూ మమ్మీ. ఓకే. మమ్మీ, ఇంకొక 100 రూపీస్ ఇస్తావా? ఎందుకు? కావాలి. సరే. షప్పా, 100 రూపీస్ పోయినాయే. అవునా? నేనేం తెమ్మని చెప్పలేదే. తీసుకున్నాడా అసలు వీడు? ఏయ్, ఏది మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకున్నావు అంటే ఏంది? ఏం చేస్తున్నావు? డబ్బులు అమ్మ దగ్గర తీసుకున్నావు, నా దగ్గర తీసుకున్నావు. నేను తెమ్మని చెప్పి మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాడు. ఏం చేస్తున్నాడు అసలు డబ్బులన్నీ? అంటే డాడీ, అది మా ఫ్రెండ్ ఒక లింక్ పంపించాడు, అందులో ఆడితే డబ్బులు వస్తాయంట. ఫస్ట్ ఆడాను, అప్పుడు డబ్బులు వచ్చాయి. మళ్ళీ నెక్స్ట్ ఆడుతుంటే అన్ని పోయాయి. మళ్ళీ ఎలా సంపాదిద్దామని నీ దగ్గర, అమ్మ దగ్గర, మా ఫ్రెండ్ దగ్గర, అందరి దగ్గర డబ్బులు తీసుకుని ఆడంటే. ఈ ఆన్లైన్ గేమ్స్ అని అంతే ఉండరా? మొదట్లో వాళ్ళు మనకి డబ్బులు వచ్చి ఆశ కల్పిస్తారు. ఆశ పెట్టి మన దగ్గర ఉన్న డబ్బులు మొత్తం లాగేస్తారు. ఇక నుంచి అయినా ఈ గేమ్స్ మీద, ఈ ఆన్లైన్ బెట్టింగ్స్ మీద, వీటి మీద దృష్టి పెట్టకుండా చదువు మీద దృష్టి పెట్టి జీవితంలో పైకి రానన్నా. సరే, సారీ డాడీ. చూశారు కదా ఫ్రెండ్స్, మనం పిల్లలకి ఫోన్ ఇవ్వడం వల్ల వాళ్ళు తెలిసి తెలియక ఆ గేమ్స్, ఈ గేమ్స్ అన్ని ఆడి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. మానసికంగా కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు గురవుతున్నారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి ఫోన్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతవరకు వాడుతున్నారు, ఏం చేస్తున్నారు అనేది కొద్దిగా గమనిస్తూ ఉండండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.